అయ్యో నీ పని అంటే నా పని కదటయా, అదేమిటో చెప్పు, కళ్ళ కదుకు చేస్తాను. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. శుభం, బంధుమిత్ర సభ్యుల వారికి వస్తాం. ఒరే సింహాచలం, ఆ తేదీ ఏదో గోడ మీద రాసి నాకు గుర్తు చేయి. అయ్యారండి కొత్తపేట నుంచి పొల్ల వచ్చాడండి. ఏ 15,000 పట్టమంటాడండి. ఓహో ఇస్తానన్నాం కదా, 15,000 కాదు 20,000 ఇస్తాం. ఇదిగో కొత్తపేటలోనే కాదు చింత తోటలో ఓటు కూడా ఒక్కడు కూడా బీరిపోకూడదని చెప్పి ఏమిటయా సాంబయ్య? ఏమీ లేదండి, ముహూర్తం పెట్టడానికి 10,000 కావాలి. మొత్తానికి 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నీ పనే మెరుగయ్యా. తమ లాంటి వారు ఉంటే నాకెంత భరోసా అండి. పిచ్చిది మా ఆవిడ భయపడుతుంటే నేను అదే చెప్పాను. వినాయకరావు గారు ఒక్కరు నడుము కట్టుకుంటే చాలు, 10,000 ఆయనకు ఒక లెక్క. 10,000 కావాలన్నమాట. 10,000 సరిపోతుందా ఇంకేమన్నా? సరిపోతుంది. అయ్యగారు 20,000 సుబ్బారావు ఎలాగొచ్చావు? 10,000 కావాలండి. 10,000 రూపాయలా పైసలా? రూపాయలండి. ఆహా, నీకు 10,000 కావాల్సి వచ్చింది. పాపం మన సామయ్య గారికి కూడా 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. ఏరా నువ్వు ఎప్పుడైనా 100 రూపాయల కాగితం చూసా? చూడలేదండి. 100 రూపాయల కాగితం చూడని వాడికి 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. బొత్తిగా 10 రూపాయలకి 10,000కి తేడా లేకుండా పోతుంది. ప్రతి వాడికి డబ్బు డబ్బు డబ్బు. డబ్బు ఏమన్నా చెట్ల కాస్తుండ్రా? నువ్వెంత, నీ బ్రతికెంత? నీ అంతస్తుకు నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చి 10,000 కావాలని అడగడానికి నీకు ఎన్ని వేల కూడా ఉన్నాయనా? ఎంత అమాయకుడు అయ్యా సాంబయ్య. ఆ వినాయకరావు పిసినార్తనం ఊరందరికీ తెలుసు కదయ్యా. వాడు పిల్లికి బెత్తం పెట్టడు, మీకు 10,000 ఇస్తాడా? అంతేలే, వాళ్ళేటోళ్ళు అంతా ఉత్తి మాటలతోనే సరిపెడతారు. సరే 10,000 కాకపోతే 5,000 ఇస్తానయ్యా. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించు. ఏమిటండి కనకయ్య గారు? ఏం లేదయ్యా, పెళ్ళి అనగానే మా ఆడది జ్ఞాపకానికి వచ్చిందయ్యా. అవునండి, మహాలక్ష్మి గారు మహాదొడ్డ ఇల్లాలు. కానీ వెళ్ళిపోయింది కదా. రేపు నేను ఎలక్షన్లో నెగ్గాననుకో, డెఫినెట్ గా నెగ్గుతాను. అప్పుడు సభలు, సమ్మానాలు, ఊరేగింపులు. నిజమేనండి, ఈ శుభ సందర్భంలో ఆవిడే ఉంటే ఎంతో నిండుగా ఉండేది. అవునా? మీ కూతుర్ని నాకిచ్చి చేశావనుకో, అంతకంటే నిండుగా ఉంటుంది. అనుకోవయ్యా. ఇదిగో సాంబయ్య, నీ ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ మీద పడి మేసేయచ్చు. మీలా నోటుకొచ్చినట్టు కూసగుణం, పశువుల మేషగుణం నాకు లేదయ్యా. ఎంత మాట, ఎంత మాట. ఏమండి, పెళ్ళిన పని కాలేదు కదూ? నాకు తెలుసండి, అందరూ మీలాంటి అమాయకులు మంచివాళ్లే అనుకుంటారు. మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎవరూ సాయపడరండి. అందుకే తొందరపడి అన్నయ్య దగ్గర మాట జారొద్దన్నాను. అన్నయ్యనే ప్రతిమాలు పామాలు. వద్దు భాగ్యం, వద్దు. ఎవరిని ప్రతిమాలక్కర్లేదు. అన్నమాట దక్కించుకోలేని అసమర్థుడు కాడి సాంబయ్య. అనుకున్న ముహూర్తానికే అనుకున్న కట్టంతోనే అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. వారణాసి వారి వంశమేనాది. నా అవసరానికి అక్కడికొచ్చే అసలైన అభిమానులు ఎవరో తెలుసుకుంటాను.